ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం పర్వటి మాసాల్లో ముఖ్యమైన మాసం కార్తీక మాసం. మరి ఈ కార్తీక మాసంలో లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందే అతి ముఖ్యమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు. అంటే కార్తీక మాసంలో ద్వాదశి రోజున మనం క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి వ్రతం జరుపుకుంటాం కదా. అంటే క్షీరసాగర మదనం పాల సముద్రాన్ని చిలికిన రోజు లేదా మదించిన రోజు కాబట్టి ఈ రోజుని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి లేదా మదన ద్వాదశిగా పిలుస్తాం. ఈరోజు ముఖ్యంగా తులసి చెట్టుని లక్ష్మీ స్వరూపంగా భావించి, ఉసిరి చెట్టుని నారాయణ స్వరూపంగా లేదా విష్ణుమూర్తి స్వరూపంగా భావించి, బృందావనంలో తులసి చెట్టుకి ఉసిరి చెట్టుని కలిపి లక్ష్మీనారాయణుల కళ్యాణాన్ని చేస్తారు కదా. దీనికోసం ముఖ్యంగా తులసి చెట్టులో ఒక ఉసిరి కొమ్మని ఉంచి తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తాం. మరి దీని పూజా విధానాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేను దీపాలు రెడీ చేసుకుంటున్నాను. ఈ పూజకి ఆవు నెయ్యి చాలా శ్రేష్టం. నువ్వుల నూనె కూడా వాడచ్చు. మిగతా ఏ నూనెలు కూడా పనికిరావు. లేదా ఒక స్పూను ఆవు నెయ్యి ఏ నూనెలో అయినా కలిపి అలా అయినా వాడుకోవచ్చు. అలా అయితే దోషం ఉండదు. సో నేను ఆల్రెడీ ఒత్తులన్నీ ఆవు నెయ్యిలో నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇలా అయితే జ్యోతులు కూడా ఎక్కువసేపు వెలుగుతాయి. అండ్ ఇప్పుడు వీటినన్నిటినీ కూడా శివలింగం చుట్టూతా పెట్టేసుకుందాం. అండ్ వీటిని ఇప్పుడే వెలిగించక్కర్లేదు, కథ చదువుకునే ముందు మాత్రమే వెలిగించాలి. ఫస్ట్ దీపారాధన చేసుకుందాం. అండ్ దీపాన్ని కూడా కుంకుమ మరియు పుష్పాలతో అలంకరించుకోవాలి. అలాగే కేశవనామాలు చెప్పుకుంటూ సంకల్పం చేసుకుందాం. అండ్ తర్వాత ఏ పూజ అయినా మనం ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజతో మొదలు పెడతాం కదా. సో నేను ఆల్రెడీ పసుపుతో వినాయకుడిని రెడీ చేసుకుని ఉంచుకున్నాను. సో ఫస్ట్ విఘ్నేశ్వరుడికి అష్టోత్తరంతో మనం పూజ బిగిన్ చేయాలి. అండ్ తర్వాత పువ్వులు అక్షింతలతో పాటు నా దగ్గర వెండివి మారేడు దళాలు కూడా ఉన్నాయి. సో వీటితో శివుని అష్టోత్తరం కూడా చెప్పుకున్నాము. అండ్ శివుని అష్టోత్తరం తర్వాత తులసి అలాగే ఉసిరి చెట్టు లక్ష్మీనారాయణుల కళ్యాణం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం అలాగే విష్ణు అష్టోత్తరం కూడా చదువుకుందాం. సో క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ ఉంటుంది మనకి. దీనిలో మనకి వ్రత కథతో పాటు అష్టోత్తరాలు, పూజా విధానం అన్నీ కూడా ఈ బుక్లో మనకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కథ చదువుకునే ముందు ఫస్ట్ ఈ దీపాలన్నీ కూడా వెలిగించేసుకుందాం. అండ్ అన్ని దీపాలకు కూడా కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఇలా ఈ దీపాలన్నీ వెలిగించిన తర్వాత కథ చదువుకుని కథ అక్షింతలు దేవుని మీద కొన్ని అలాగే మన శిరస్సు మీద కొన్ని వేసుకోవాలి. ఈరోజు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది. అంతేకాకుండా ఈరోజు దీపదానం చేసిన, క్షీరాబ్ది ద్వాదశి కథ విన్నా, దీపాలు చూసిన, అలాగే హారతి కూడా కళ్ళకద్దుకున్న లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు సకల ఐశ్వర్యాలు శుభాలు కలుగుతాయని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. ఈరోజు స్వామివారికి టెంకాయ, వడపప్పు, చలిమిడి, తాంబూలం ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పిస్తాము. అండ్ ఫైనల్గా స్వామివారికి హారతి అలాగే మంత్రపుష్పంతో పూజ అక్కడికి సమాప్తమవుతుంది. చూసారు కదా, కార్తీక మాసంలో లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందే అతి ముఖ్యమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు. తులసి చెట్టుని ఉసిరి చెట్టుని ఎలా పూజించాలో చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొకసారి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమః శివాయ.